హలో అందరికి, ప్రస్తుతానికైతే నేను రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నాను. సో నాతో పాటు రమేష్ గారు ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఇప్పటికీ స్టిల్ వై రమేష్ మేకప్ అకాడమీ, రమేష్ మేకప్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలన్న క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుంది. సో నాతో పాటు రమేష్ గారు ఉన్నారు, ఆయన్ని అడుగుదాం. హలో రమేష్ గారు. సో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మీతో ట్రావెల్ అవుతూనే ఉన్నాను. ఇప్పటికి చాలా అకాడమీస్ వచ్చేసాయి హైదరాబాద్లో. మనం గమనిస్తే 10+ ఉన్నాయండి. ఇన్ని అకాడమీస్ ఉన్నప్పటికీ కూడా రమేష్ మేకప్ అకాడమీని స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటారు? అసలు ఆ వై రీజన్ ఏంటి? ఏం లేదు ఉషా గారు, 10+ కాదు, ఇప్పుడు 100+ ఉన్నాయి. అగ్రీ. హైదరాబాద్లో ఒక 6 years బ్యాక్ చూసుకుంటే అకాడమీస్లో 1, 2, 3 1, 2, 3 ఉన్న టైంలో నుంచి రమేష్ మేకప్ అకాడమీ అనేది ఉంది. సో అయితే 6 years బ్యాక్ చూసుకుంటే ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు, అలాగే ట్రెండీగా ఉండే లుక్స్ కానీ, అలాగే కెమెరాకి రిలేటెడ్గా ఉండే మేకప్ చేయటం, సో అప్పట్లో చాలా తక్కువగా ఉండేది. సో అప్పటి నుంచి 6 years బ్యాక్ నుంచి కూడా మేము సో కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేద్దాం అని కెమెరాకి రిలేటెడ్గా ఉండే మేకప్ ఎలా చేయాలి, సో అలాగే ఏ టైప్ ఆఫ్ ఈవెంట్కి ఎలా చేయొచ్చు. అప్పటి వరకు ఒక మేకప్ అంటే ఏదో ఇలాగే చేయాలనే ఒక రూల్ ఉండేది. సో ఇప్పుడు మేము ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఇలా ఈ లుక్స్ చెయ్యాలి ఇలా అంటే ఒక ట్రెండీగా కొంచెం అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు ట్రెండీగానే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఆ 6 years నుంచి చూసుకుంటే కనుకండి ఇన్ని టైప్స్ ఆఫ్ మేకప్ లుక్స్ కానీ లేవు. అలాగే ఇన్ని హెయిర్ స్టైల్స్, ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ ఇలా చేయాలి, ఈ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఇలాంటి హెయిర్ స్టైలే చేయాలి, సో బ్యాక్ హెయిర్ స్టైల్ ఇలాగే చేయాలి, కొంచెం ట్రెండీగా కూడా చేయొచ్చు అని మేమే ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చాం. చాలా మంది ఏదో చేసామంటే చేసేసాం అనుకుంటారే కానీ అసలు వీళ్ళ ఫేస్ షేప్ ఎలా ఉంది, స్కిన్ టోన్ ఎలా ఉంది, స్కిన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలా చేయాలి, సో ఆ నాలెడ్జ్ ఎవరికి లేదు. ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ చూసుకున్నా సరే సో ఈ ప్యాటర్న్ నేను చేస్తున్నాను అంటే చేస్తున్నాం, అంతేగాని ఇది వీళ్ళకి సెట్ అవుతుందా లేదా. అదే ఒకే క్లయింట్కి ఒక 4 ఈవెంట్స్ ఉన్నాయి, 5 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే ఎంగేజ్మెంట్, రిసెప్షన్, వెడ్డింగ్, పెళ్లి కూతురు, హల్దీ, కాక్టైల్, రిసెప్షన్, సో ఇలాంటి ఈవెంట్స్ చూసుకుంటే ఒక్కొక్క ఈవెంట్కి మేము చేసే ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పటికి మేము కొన్ని వేల వెడ్డింగ్స్ చేసాం, అలాగే కొన్ని వేల మూవీస్ చేశాం, ఎంతో మంది వందల సంఖ్యలో చూసుకుంటే సెలబ్రిటీస్ దగ్గర కూడా వర్క్ చేశాం.